శ్రీరామచంద్రాయ నమః. శ్రీమద్ రామాయణము బాలకాండలో 63వ సర్గ. మేనక 1000 ఏళ్ళు నిండాయి. వ్రతం పూర్తయింది. చివరి స్నానం చేశాడు విశ్వామిత్రుడు. తపస్సుకి తగిన ఫలం ఇవ్వడానికి బ్రహ్మ 50 మంది దేవతలు వచ్చారు. శుభం, నువ్వు చేసిన తపస్సు వల్ల ఋషివయ్యావు అని స్వర్గానికి వెళ్ళిపోయారు. విశ్వామిత్రుడు మళ్ళీ గొప్ప తపస్సు చేశాడు. ఎంతో కాలం గడిచింది. ఒకనాడు అప్సరస మేనక పుష్కర తీర్థంలో స్నానమాడుతోంది. అందకత్తెలైన అప్సరసలందరిలోనూ అందకత్తె మేనక. మేఘంలో మెరుపులా పుష్కరంలో ప్రకాశించిందామె. చూశాడు విశ్వామిత్రుడు, చెల్లించాడు, మోహించాడు. అప్సరా, మా ఆశ్రమానికి రా, ముందువు కాని అంతా మంచే అవుతుంది. నువ్వంటే ఎంతో ఇష్టంగా ఉంది, నాకు అనుగ్రహించు అన్నాడు. సంయే అంది మేనక. ఆశ్రమానికి వచ్చేసింది. సుఖంగా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. అదిగో అప్పుడు విశ్వామిత్రుడు సిగ్గుపడ్డాడు. ఎక్కడలేని విచారం కలిగిందతడికి. చివరికి కోపమున్నూ వచ్చింది. ఇదంతా నా తపస్సు అపహరించడానికి దేవతలు పన్నిన పన్నాగం. 10 సంవత్సరాలు ఒక్క రాత్రి ఒక్క పగలులాగా వెళ్ళిపోయాయి. వలపు వ్యాపారంలో పడిపోయాను. ఈ విఘ్నం సంభవించింది అంటూ నిట్టూర్పులు విడిచాడు. పశ్చాత్తాపపడ్డాడు, దుఃఖపడ్డాడు. అంజలి బంధంతో ఎదట నుంచున్న మేనకని చూచాడు. భయంతో రావాకులా వణికిపోతూ ఉంది ఆమె. మంచి మాటలతో ఆమెని వదిలేసి హిమాలయ పర్వతానికి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు ఇంద్రియాలను జయించాలన్న దృఢ సంకల్పంతో కౌశికీ నది ఒడ్డున దారుణమైన తపస్సు చేశాడు. అలా హిమాలయం మీద 1000 ఏళ్ళు ఘోరమైన తపస్సు చేయడంతోనే దేవతలందరూ భయపడ్డారు. ఋషులతో కలిసి అంతమంది బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. విశ్వామిత్రుణ్ణి మహారుషి అనడం మంచిది అంటూ బ్రహ్మని పిలుచుకు వచ్చారు. మళ్ళీ విశ్వామిత్రుడి దగ్గరకి వచ్చాడు బ్రహ్మ. నాయనా, స్వాగతమోయి, ఉగ్రమైన తపస్సు చేశావు, సంతోషించాను, మహారుషివయ్యావు అన్నాడు. బ్రహ్మ మాటకి విచారించలేదు, సంతోషించలేదు విశ్వామిత్రుడు. భగవంతుడా, చేతులు జోడించి నమస్కరిస్తూ అందుకున్నాడతడు. శుభప్రదమైన నా తపస్సుకి నన్ను మహారుషి అన్నావు. ఇప్పటికి నేను ఇంద్రియాలు గెలిచానన్నమాట అన్నాడు. కాదు, జితేంద్రియుడివి మాత్రం కాలేదు, ఇంకా ప్రయత్నించు అని దేవలోకం వెళ్ళిపోయాడు బ్రహ్మ. మరింత మహా తపస్సు చేశాడు విశ్వామిత్రుడు. 2 చేతులు మీదికెత్తి ఊత కూడా లేకుండా నిలబడ్డాడు. గాలి మాత్రం ఆహారం చేసుకున్నాడు. ఎండాకాలం పంచాగ్నుల మధ్య నిలబడ్డాడు. శీతాకాలం పగలు రాత్రి నీళ్ళల్లోనే నించున్నాడు. అలా 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. దాంతో దేవతలు, మరుత్తులు అంతమందితోనూ కూచుని అప్సరస రంభని పిలిచాడు. దేవేంద్రుడు స్వార్థమే ప్రధానంగా చూసుకున్నాడతడు. విశ్వామిత్రుడికి వ్యతిరేకంగా చెప్పి రంభని పంపించాడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 63వ సర్గ. 64వ సర్గ. రంభ. రంభ
నువ్వు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాలి, అతన్ని బలపించాలి. నువ్వంటే లోకం కనపడకుండా చేయాలి. ఇది గొప్ప దేవకార్యం, సాధించుకురావాలి అన్నాడు. దేవేంద్రుడు. సిగ్గుపడింది రంభ, చేతులు జోడించింది. దేవా, ఘోరమైన వాడు విశ్వామిత్రుడు, మహాముని, మండిపడతాడు నా మీద, సందేహం లేదు. తలచుకుంటేనే గుండె జల్లుమంటోంది, అనుగ్రహించు. ఈ పని నా చేత కాదు అంటూ బడబడా వణికిపోయింది. భయపడకు, నీకు వచ్చే పరవా ఏమీ లేదు. నేను చెప్పినట్టు చెయ్యి. మన్మధుడితో కలిసి నేను వస్తాను నీ వెంట. వసంతంలో అందమైన చెట్ల మీద చక్కని కోకిలనై పక్క పక్కనే ఉంటాను రంభ, ముచ్చటగా ముస్తాబు చేసుకో. నీ వలపులన్నీ కురిపించు. విశ్వామిత్రుణ్ణి వలలో వేసుకో, అతడి తపస్సు భగ్నం చెయ్యి అన్నాడు దేవేంద్రుడు. మల్లె పువ్వు లాంటి చిరునవ్వుల అందగత్తె రంభ ఇంద్రుడి మాట మీద అద్భుతంగా ముస్తాబయ్యింది. కులుకుతూ విశ్వామిత్రుణ్ణి బలపించింది. మనస్సు గిలిగింత పెట్టే కోయిల కూత విన్నాడు విశ్వామిత్రుడు. వికసించిన మనస్సుతో ఎదుట రంభని చూశాడు. కిన్నెరలు మోగినట్టు పాట పాడింది రంభ. కోయిల కూత, కోమలమైన పాట విని ఎదుట దివ్య సుందర విగ్రహం రంభని చూసి పసికట్టేశాడు విశ్వామిత్రుడు. ఇదంతా 1000 కళ్ళ దేవేంద్రుడి పనే గ్రహించేశాడు. క్రోధంతో మండిపోయాడు. దుర్భాగ్యురాలా రంభ, కామక్రోధాలు గెలవాలని కూర్చున్న నన్ను వల్లో వేసుకోవాలని వచ్చావు కనుక రాయి అయిపోయి 10,000 సంవత్సరాలు పడి ఉండు అని శపించాడు. క్రోధానికి గురి అయినా నిన్ను మంచి తపోబలం కల బ్రాహ్మణుడు ఉద్ధరిస్తాడు అంటూ శాపాంతం కూడా చెప్పాడు. క్రోధం పట్టలేక మహాముని విశ్వామిత్రుడు రంభని అలా శాపం పెట్టాడు. కానైతే పశ్చాత్తాపపడ్డాడు. రంభ రాయైపోయింది. మన్మధుడు, దేవేంద్రుడు పుంజాలు త్రెంపుకు పలాయనం చిత్తగించారు. ఇంకా ఇంద్రియాలు గెలవలేదు విశ్వామిత్రుడు. అందుచేత కోపంతో తపస్సు తరిగింది. మనశ్శాంతి లేకుండా పోయింది. ఇక కోపం తెచ్చుకోను, మాటలే ఆడను, వందలాది సంవత్సరాలు ఊపిరే తీయను, ఇంద్రియాలు జయిస్తాను, శరీరం ఎండ కట్టేస్తాను. బ్రాహ్మణ్యం సిద్ధించిన దాకా పచ్చి మంచి నీళ్ళైనా ముట్టను, ఒక్క నిట్టూర్పైనా తీయను, తపస్సులో ఉంటాను కనుక నా అవయవాలు క్షయం కావు అని నిశ్చయించుకున్నాడు. అలా 1000 సంవత్సరాలు దీక్ష పూనాడు. తూచా తప్పకుండా తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 64వ సర్గ. 65వ సర్గ. బ్రహ్మ ఋషి. రామ, అనంతరం విశ్వామిత్రుడు హిమాలయ పర్వతం ఉన్న ఉత్తర దిక్కు వదిలిపెట్టేశాడు. తూర్పు దిక్కు వెళ్ళి మహాదారుణమైన తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు మూగనోము పట్టాడు. పరమ దుష్కరమైన తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు నిండాయి. ఎన్ని విఘ్నాలు వచ్చినా లెక్క చేయలేదతడు. కొయ్యలా అలాగే నుంచున్నాడు. కోపానికి అవకాశమే రానివ్వలేదు. అంత కఠోరమైన నిష్ఠతో తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు నిండాక
అప్పుడు మహావ్రతం పూనిన విశ్వామిత్రుడు అన్నం తినాలని కూర్చున్నాడు. అన్నం సిద్ధంగా ఉంది. తినబోతూ ఉన్న సమయంలో దేవేంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. సిద్ధాన్నం యాచించాడు. మౌన వ్రతంలో ఉన్న విశ్వామిత్రుడు వెనకాడలేదు. సిద్ధాన్నం అంతా బ్రాహ్మణుడికి పెట్టేశాడు. పిసరంతా మిగల్చకుండా తినేశాడు బ్రాహ్మణుడు. పల్లేతు మాట అనలేదు విశ్వామిత్రుడు. తరువాత ఊపిరన్నా తీయకుండా 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. నడినెత్తిని పొగలు లేచాయి. 3 లోకాలు కాల్చేసినట్టయిపోయాయి. దేవతలు, గంధర్వులు, నాగులు, అసురులు, రాక్షసులు అందరూ ఆ తపోగ్నిలో తల్లడిల్లిపోయారు, చెల్లించిపోయారు, వెలవెలపోయారు. విచారిస్తూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. దేవా, మహాముని విశ్వామిత్రుడు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని ఆశలు చూపించినా, కోపం రావాలని ఎంత రెచ్చగొట్టినా శపథం వదలలేదు. అంతకంతకీ అధికం తపస్సు చేస్తున్నాడు. ఇప్పుడు అతడిలో కించిత్తైన పాపం లేదు. అతడు కోరింది ఇవ్వకపోతే ఇక సచారచరమైన ఈ 3 లోకాలు తపస్సుతో దహించేస్తాడు. అన్ని దిక్కులు కలతపడిపోతున్నాయి. ఏదీ ప్రకాశించడం లేదు. సముద్రాలన్నీ క్షోభపడిపోతున్నాయి. పర్వతాలు పగిలిపోతున్నాయి. భూమి వణికిపోతోంది. గాలి కలతపడిపోతోంది. ప్రజలు నాస్తికులైపోతున్నారు. ఏం చెయ్యాలో తెలియడం లేదు. మహారుషి తేజస్సుతో ముల్లోకాల వాళ్ళు అల్లకల్లోలమైపోతున్నారు. మతి లేనట్టున్నారు. సూర్యబింబం మాసిపోతోంది. అగ్నిహోత్రుడిలా వెలిగిపోతున్నాడు. ఋషి లోకాలన్నీ నాశనం చెయ్యాలని అతడికి బుద్ధి పుట్టకుండా ముందే అతన్ని సంతోషపెట్టాలి. లేదంటే పూర్వం కాలాన్ని కాల్చేసినట్టు లోకాలన్నీ కాల్చేస్తాడు. దేవరాజ్యం కావాలన్నా సరే ఇచ్చేయవలసిందే అన్నారు. దేవతలతో కలిసి విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. బ్రహ్మఋషి అంటూ సంబోధించాడు. సౌఖ్యం కలుగుతుంది నీకు. నీ తపస్సుకి ఎంతో సంతోషించాను. ఉగ్రమైన తపస్సు చేశావు. బ్రాహ్మణుడివయ్యావు. బ్రహ్మఋషి దేవతలతో కూడా దీర్ఘాయువు ప్రసాదిస్తున్నాను. నీకు శుభం కలుగుతుంది. భద్రమవుతుంది. సౌమ్యుడా, సుఖపడు, వెళ్ళు అన్నాడు. అంతమంది దేవతలు అదే మాట అన్నారు. సంతోషించాడు విశ్వామిత్రుడు. ప్రణామం చేశాడు. బ్రాహ్మణ్యము, దీర్ఘాయువు నాకు లభించాయంటే ఇంకా ఓంకారము, వషట్కారము, వేదాలు నన్ను వరించనివ్వండి. దేవతలారా, క్షేత్రవేదం తెలిసిన వాళ్ళల్లోనూ బ్రహ్మవేదం తెలిసిన వాళ్ళల్లోనూ శ్రేష్ఠుడు వశిష్ఠుడు. బ్రహ్మపుత్రుడతడు. ఇదంతా అతడు అంగీకరించాలి. ఇదే నా ముఖ్యమైన కోరికే. ఇది నెరవేర్చి మీరు దయచేయండి అన్నారు. బ్రహ్మఋషి వశిష్ఠుణ్ణి దేవతలు ప్రార్థించారు. అంగీకరించాడు వశిష్ఠుడు. సంతోషంగా విశ్వామిత్రుడితో సత్యం చేశాడు. దేవతలు చెప్పినట్టే కానీ అన్నాడు. బ్రహ్మఋషివయ్యావు, సందేహం లేదు. అన్ని అధికారాలు నీకు సంక్రమించాయి అంటూ దేవతలందరూ వెళ్ళిపోయారు. ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు ఉత్తమ బ్రాహ్మణుడై బ్రహ్మఋషి వశిష్ఠుణ్ణి పూజించాడు. అన్నంత పని సాధించి తపస్సు చేసుకుంటూ భూమండలమంతా సంచారం చేశాడు. రామా, ఇంతటి మహాత్ముడు
ఇతడు పంతం పట్టి బ్రహ్మ ఋషి అయ్యాడు. మునులందరిలోనూ తలమానికమయ్యాడు. సాక్షాత్తు అవతారమెత్తిన తపస్సే ఇతడు. ధర్మపరుడు, వీరుడు. రామలక్ష్మణులతో శతానందుడు చెప్పిందంతా విన్నాడు జనకుడు. చేతులు జోడించాడు. విశ్వామిత్రుడికి నమస్కారం చేశాడు. మునీంద్ర, ఈ రాజకుమార్లతో నా యజ్ఞానికి దయచేశావు, అనుగ్రహించావు. ధన్యుణ్ణయ్యాను. దర్శనమిచ్చావు, ఏలుకున్నావు. నీ దర్శనం వల్ల అన్నీ లభించాయి నాకు. బ్రహ్మ ఋషి మెచ్చుకోదగిన నీ మహా తపస్సు మహాత్ముడైన రాముడు నేను విన్నాము. ఈ సదస్సులందరూ విన్నారు. బ్రహ్మదేవుడంత తపస్సు నీది, శివుడంతటిది. ఇంత అంతా అనడానికి వీల్లేదు. నీ బలము, గుణము అలాంటివే మరి. ఆశ్చర్యమైన నీ కథ ఎంత విన్నా వినాలనే ఉంది. తృప్తి కలగడం లేదు. పొద్దువాలిపోతూ ఉంది. సంధ్యాకాల కర్మలు చేసుకోవాలి. రేపు తెల్లవారగానే మళ్ళీ కలుసుకుందాం. నీకు స్వాగతం, నాకు సెలవియ్యి అన్నాడు. సంతోషించాడు విశ్వామిత్రుడు. జనక మహారాజుని మెచ్చుకున్నాడు. సెలవిచ్చాడు. గురువులతోనూ బంధువులతోనూ అతడికి ప్రదక్షిణం చేశాడు జనకుడు. మహారుషులు పూజలందుకుంటూ రామలక్ష్మణులతో కలిసి విశ్వామిత్రుడు విడిదికి వచ్చేశాడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 65వ సర్గ. 66వ సర్గ. శివధనస్సు. మర్నాడు బాగా తెల్లవారింది. ప్రాతకాల కర్మలయ్యాక రామలక్ష్మణులతో కూడా విశ్వామిత్రుణ్ణి పిలిపించాడు జనక మహారాజు. శాస్త్ర సమ్మతంగా ముగ్గురిని పూజించి విశ్వామిత్రుడితో అన్నాడు. భగవంతుడా, పాపం లేని వాడివి నువ్వు. నీకు స్వాగతం. నేను ఏం చెయ్యాలో ఆజ్ఞాపించు. నువ్వు చెప్పడము నేను చేయడము ధర్మం. మహారాజా, వాక్య విశారదుడు విశ్వామిత్రుడు అందుకున్నాడు. దశరథ పుత్రులు ఈ ఇద్దరూ ఉత్తమ క్షత్రియులు, లోక ప్రసిద్ధులు. నీ దగ్గర ఉన్న శివధనస్సు చూడాలని కుతూహల పడుతున్నారు. నీకు మంచి కలుగుతుంది. శివధనస్సు వీళ్ళకి చూపించు. చూసి వీళ్ళు కృతార్థులవుతారు అన్నాడు. మంచిది అంటూ ఎత్తుకున్నాడు జనకుడు. అసలు ఈ ధనస్సు ఇక్కడ ఎందుకుందో అదంతా చెబుతాను, ఆలకించండి. లోగడ మా వంశంలో దేవరాతుడని ఒక రాజు ఉండేవాడు. నిమి చక్రవర్తికి 6వ వాడాయన, సుప్రసిద్ధుడు. ఈ శివధనస్సు నిక్షేపంగా ఆయనకే ఇచ్చారు దేవతలు. పూర్వం దక్షుడి యజ్ఞం ధ్వంసం చేసినప్పుడు రోషంతో ఈ ధనస్సు ఎత్తి దేవతల మీదికి ఉరికాడు శివుడు. సురలారా, కోరి నాకు ఆవిర్భాగం కల్పించారు కారు మీకు. ఏం చేత కనుక ఈ ధనస్సుతో మీ శిరస్సులను నరుకుతాను అని ఉరిమాడు. తల్లడిల్లిపోయారు దేవతలు. శివుణ్ణి తృప్తిపరిచారు. సంతోషించి వాళ్ళకి ఈ ధనస్సు ఇచ్చేశాడతడు. అదిగో అదే ఈ ధనస్సు. దేవతలు దేవరాతుడికిచ్చారు. ఇది ఇలా ఉండగా ఒకనాడు యజ్ఞానికని క్షేత్రం పరిశుద్ధ చేస్తున్నాను నేను. భూమి దున్నుతూ ఉంటే వాగేటి చాలులో ఒక కన్య దొరికింది. ఆమె పేరు సీత. భూమిలో పుట్టింది సీత. నా కూతురుగా పెరిగింది. సీత అయోనిజ. పరాక్రమమే ఆమెకి శుల్కంగా ఏర్పరిచాను.
ఎంతో మంది రాజులు వచ్చారు, సీతని అడిగారు. వాళ్ళెవ్వరికీ అమ్మాయిని ఇవ్వలేదు. పరాక్రమమే కన్యాశుల్కం అన్నాను. దాంతో రాజులందరూ మిథిలా వచ్చారు. పరాక్రమమే శుల్కం అంటే ఎలాంటి పరాక్రమం కావాలి అని అడిగారు. శివధనస్సు తెప్పించాను, వాళ్ళ ముందు పెట్టాను. వచ్చిన రాజులు ఇది ఎత్తలేకపోయారు సరికదా, కదిలించనైనా కదిలించలేకపోయారు. వీర్యవంతులమని విర్రవీగిన ఆ రాజుల పరాక్రమం అంతా అంతంతే అని తేలిపోయింది. నేను నిరాకరించాను. వాళ్ళందరూ తిరగబడ్డారు, మిథిల ముట్టడించారు, నానా బాధలు పెట్టారు. 1 సంవత్సరం ముట్టడి సాగింది. నా సాధనా సామాగ్రి యావత్తు తరిగిపోవచ్చింది. ఎంతో విచారించాను, తపస్సు చేశాను, దేవతల్ని తృప్తిపరిచాను. సంతోషించారు దేవతలు. చతురంగ బలం, రథాలు, ఏనుగులు, గుర్రాలు, కల్పాలము ఇచ్చారు. పాపకర్మలు వీర్యహీనులు అయిన ఆ రాజులందరినీ కొట్టి కొట్టి తరిమేశాను. ఇది శివధనస్సు విషయం. పరమ ప్రకాశవంతమైన ఆ విల్లు రామలక్ష్మణులకి కూడా చూపిస్తాను. రాముడు ఎక్కు పెడితే అయోనిజ అయిన అమ్మాయిని సీతని ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. శ్రీమద్ రామాయణం బాలకాండంలో ఇది 66వ సర్గ.